ప్రభాస్‌ని ఇన్ని రోజులు ఆ మాస్ సినిమాల్లో చూసి మంచి వింటేజ్ ప్రభాస్‌ని చూస్తే భలే వైబ్ ఉంది. వెల్కమ్ టు డే 66 ఆఫ్ డైలీ వ్లాగింగ్. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతున్నాం. వారమైంది కొత్త షూస్ కొని అక్కడ పడేసాను ఒక మూల. సో ఇవాళ మనం ఫైనల్లీ ఆ కొత్త షూస్ ఏసుకొని మనం ఆఫీస్‌కి ఎళ్ళబోతున్నాం. అలా రాత్రి ఫ్రెండ్ గాడు 12:30కి రాజాసాబ్ టీజర్ రిలీజ్ రా అంటే ఎందుకొచ్చిన తలకాయ నొప్పుడే ఇప్పుడు లేచుంటే రేపు పొద్దున అసలే ఆఫీస్‌కెళ్ళాలి. పైగా సోమవారం తలకాయ నొప్పి పుట్టిందనుకో సాయంత్రం దాకా సావాలులే మూసుకొని పడుకుందాం. పొద్దున్నే లేసి ప్రశాంతంగా చూడొచ్చులే అనుకోని పడుకున్నా. పొద్దున్నే లేసి టీజర్ పెడితే మలయాళం టీజర్ వచ్చింది. ఇదెక్కడ గోలరా అని మళ్ళీ తెలుగు పెట్టి సరిగ్గా చూసినట్టు అనిపించలేదు. సో ఇంక అలా ఫాస్ట్‌గా ఆఫీస్‌కి పరిగెత్తాలి కాబట్టి ఫస్ట్ అక్కడికెళ్ళి ముందే ఎళ్ళా ఓ 10 నిమిషాలు. సో అలా ఎళ్ళి మంచిగా కూర్చొని రాజాసాబ్ టీజర్ పెట్టుకొని చూసా. మంచి వింటేజ్ ప్రభాస్. ఆ యాక్షన్ సినిమాల్లో చూసి అట్లా మంచి వైబ్‌లో చూడంగానే ప్రభాస్‌ని మంచి ఫీల్ వచ్చింది. సో మనం ఎలా అయినా టీఎఫ్ఐ బాగుండాలి కాబట్టి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. సో ఇంక అలా ఎళ్లి మంచి కోల్డ్ కాఫీ కలుపుకొని కూర్చొని మీటింగ్ ఉంది 9:30కి. అలా ఎళ్లి టేబుల్ మీద కూర్చున్నా. బట్ ఎవడు రాలా. ఏందా అని చూస్తే మెయిల్‌లో మీటింగ్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. సర్లే ఈళ్ళన్నీ మూసుకొని పని చేసుకుంటూ కూర్చున్నా. మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం దాకా పని చేసుకుంటూ కూర్చున్నా. అసలు బయట ఎండ మరీ విపరీతంగా ఉంది డాలస్‌లో. 33 డిగ్రీస్ ఉంది. ఫీల్స్ లైక్ 37 డిగ్రీస్ ఉంది. అసలు నా కార్ లోపల ఒక 10 నిమిషాలు ఎక్కి కూర్చుంటే మాడి మసైపోయా. ఇంటికొచ్చి ఆవకాయ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం విత్ వెరీ లెస్ ఆయిల్ అని చెప్పి చికెన్‌ని ఒక 20 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసి ఆవకాయ అన్నం వేసి ఫ్రైడ్ రైస్‌లా చేసి డిన్నర్ చేసేసి బయట హ్యూమిడిటీలో వాకింగ్‌కెళ్ళి ఇంటికొచ్చి అడ్డం పడ్డా. అదనమాట ఇవాల్టికి. టాటా బాయ్.